ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలకు 4 కీలక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తెచ్చింది రేవంత్ సర్కార్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్షేమ పథకాలను మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ ప్రారంభించి లబ్ధిదారులకు పత్రాలను అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వము పేదలు మధ్యతరగతి వారి కోసం కీలకంగా ప్రవేశించిన 4 పథకాలకు నేడు అంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా ఆ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా రైతు భరోసా పేరుతోని పేదలకు మధ్యతరగతి ప్రజలకు అర్హులందరికీ కూడా ఈ రోజున ఆ పథకాలను ఇస్తూ శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుతం మనం హనుమకొండలోని అసనపర్తి మండలం పెంబర్తి గ్రామం లోపల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ అర్హులైనటువంటి సభ్యులకు కూడా ఈ యొక్క పథకాలు లబ్ధిదారులకు అందించి వాటికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కూడా అందించారు. అసలు వాళ్ళ మాటల్లో విందాము, అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ పథకాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ మాటలు విందాం. అమ్మ చెప్పండి, అట్లా ఏం పని చేసేవారు మీరు? ఇలా కూలీ చేసుకుని మీకు 6,12,000 ఇస్తా అని చెప్పి ప్రభుత్వం మిమ్మల్ని ఎంపిక చేసింది. అసలు గతంలో ఏం పని చేశారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు అసలు కూలి పని చేసుకుంటాను, మాకు ఇల్లు వచ్చింది, దాన్ని సంబరపడతాను. మాకు మేము 300 20 రూపాయలు అప్పుడు చేసిన ఆ కాలంలో. ఇప్పుడు ఏం చేసేదానికి 250 రూపాయలు కూలి చేస్తాను, బాంచాను. మట్టి పెంట తోమపోతాను, మట్టి తోమపోతాను, కలవపోతాను. అవి తెచ్చినాడు బియ్యం కొనుక్కొచ్చుకొని తినుడు. మాకు భూమి లేదు, జాగ లేదు, ఇల్లు లేదు. పిల్లలు 2 పిల్లలు, నకిరి పిల్లలు, మా మనమలు. కాళ్ళు లేవు, నోరు లేదు, కొండలకి ఏం లేదు. బాంచాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు పైసలు ఇచ్చిన వాళ్ళకే పథకాలు ఇచ్చేది. ఇప్పుడు ఎవరికైనా పైసలు ఇచ్చిరా? ఎవరైనా అడిగిరా మిమ్మల్ని? ఎవరిని అడగలేదు, ఎవరికి ఇవ్వలేదు. మాకు సొంతంగా మా ఇచ్చిండు. మాకు మేము కూలినాలు చేసుకొని బతుకుతానమ్మా అని. మాకు ఇల్లు ఇట్లా అన్ని ఇద్దామని అన్నారు. మాకు ఇచ్చిండు, ఉచితంగానే ఇచ్చిండు. అయ్యే పంచాను. ఎన్నికల ముందు చెప్పిండు కదా ఇస్తా అని చెప్పి, ఇప్పుడు ఇచ్చిండు కదా, ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? నమస్కారం పెడతాం. మాకు ఇల్లు ఇప్పించిండని కాళ్ళు మొక్కుతాం, పంచనంటాం, అన్ని చేద్దాం, పంచాను. అమ్మ మీరు చెప్పండి, ఏం పని చేసేది మీకు? కూలి పని అయ్యా మాకు. ఎవరన్నా ఫంక్షన్లో అయితే బట్టలు పిండిపోతాం, సాకలు ఉన్నాం. కూలి పని బురద పనికి 300, గడ్డ పనికి 250. ఇక సరిపోకుంటే ఇక అన్ననే సరిపుచ్చుకుంటాను. భూమి లేదు, జాగలేదు. మా ఆయనకు పింఛను కూడా ఇస్తలేరు. కంప్లీటర్ అది వేజ్ తక్కువ పడ్డదని పింఛను కూడా ఇస్తలేరు. ఎవరు రాయలే. మరి ఇప్పుడన్నా రాస్తారని వచ్చిన సంబరం అనిపిస్తుంది అయ్యా. రేవంత్ రెడ్డికి 10,000 నమస్కారం. మీరేం చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు కూలి పనే. మాకు గుంట భూమి కూడా లేదు. ఒక ఇల్లు తప్పించక మేమే ఉన్నాము. మా ఆయన జీతమే. అయ్యా నేను కూలికి పోతా, నాటుకు కాలువ ఇట్లా అటు ఇటు పోతాయి. నాకు 2 కొడుకులే కానీ చిన్నోళ్ళ వాళ్ళు ఇంకా పెళ్లిళ్ళు కాలే పిల్లలకు. ఒక ఇల్లు తప్పించక మేమే ఉన్నాం. కూలికే, రోజు కూలికే. ఏం లేదు, గుంట భూమే లేదు. కూలి చేసుకొని బతుకుడే. నీ పేరు ఏంది, ఏం పని చేస్తారు మీరు? నా పేరు సమ్మక్క. నా పెళ్లికి పచ్చవదం వచ్చింది. కూలి పని చేసుకొని పోతాం. ఇప్పుడు నీకు 12,000 స్కీమ్ లో ఇచ్చారు కదా, పైసలు ఇచ్చినావా? ఇయ్యలే కదా, బతుకులు ఇచ్చిండు అన్న. ఉచితంగానే పెట్టారు. మరి ఇట్లా సీఎం రేవంత్ రెడ్డి మీకు ఇది ఇస్తాను ఎన్నికల ముందు చెప్పిండు కదా, అట్లనే మీకు ఇప్పుడు ఇచ్చిండు కదా, ఏం చెప్తావు మరి సీఎం సార్ కు? ఇచ్చిండంట సార్, ఇచ్చిండంట. అమ్మ మీరు చెప్పండి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు మీకు, ఎట్లా ఫీల్ అవుతుంది? నిజంగా గత 10 ఏళ్ళు ఇల్లు కోసం డబుల్ బెడ్ కోసం చూసారు కదా, ఇప్పుడు ఇల్లు వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకు భూమి లేదు, ఏం లేదు. 4 కొడుకులు. నా కొడుకులు ఎక్కడక్కడ కూలి చేసుకుంటా వాళ్ళు నీళ్ళ కిరాయి కట్టుకుంటూ ఉన్నారు. మా మీది చెత్త కూలిపోయింది, పరదేసుకొని బతుకుతాను. ఆ ఇల్లు కూలిపోతుందని మేము భయపడతాను. మాకు ఇచ్చినందుకు ఆయనకు మాకు ఎన్నికల ముందు ఇస్తామని చెప్పి ఇచ్చారు కదా, నిజంగా మీకు సంతోషంగా ఉందా? సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తారు? సంతోషం ఉన్నది, మాకు సంతోషం ఉన్నది. అమ్మ మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఈ స్కీమ్? ఈ క్రీమ్ మంచిగా వచ్చింది రేవంత్ రెడ్డి దయ వలన. ఇల్లు పిల్లలు చల్లగా ఉండి మంచిగా మాకు డబ్బులు వస్తాయి, వాళ్ళ ఇల్లు చల్లగా ఉండ. థ్యాంక్ యూ సార్. ఎట్లా అనిపిస్తుంది ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు సీఎం గారి మీకు అప్పచెప్పారు, ఎన్నికల ముందు చెప్పినట్టుగానే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు సంతోషం అనిపిస్తుంది అన్న. మాకు ఇల్లంతా కూలిపోయింది, అది కూలిపోతే కావచ్చు అని మా ఒక్క బాబుని అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచినాం. ఇప్పుడే అందులో ఉన్నాం మేము. మాకు ఈ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ఇల్లు కోసం మేము ఎంతో ఎదురు చూసినాం.
అవును, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. ఈ 10 ఏళ్ళు తిరిగిలా ఎన్నిసార్లు ఏమన్నారు గత ప్రభుత్వాలు, ఏం చెప్పేది మీకు? మాకు ఇల్లు వస్తాయి అన్న ధైర్యమే చెప్పిల్లన్న, కానీ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మాకు సంతోషం అండి. ఓకే అమ్మ మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పేదవాళ్ళని ఆదుకుంటే చాలు. భూమి ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వకుండా, లేని వాళ్ళకు కూలి చేసుకొని బతికే వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే చాలు. ఎట్లా ఏం చెప్తావు మరి? సీఎం సార్ నీకు ఎన్నికల ముందు చెప్పినట్టుగా నీకు ఇచ్చింది కదా, సార్కి ఏం చెప్తావు? సీఎం సార్కి కృతజ్ఞత. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీరు ఏం చేస్తారు? అసలు ఎంత కూలి పని ఎంత వస్తుంది నిజంగా? పని చేస్తాం సార్. మరి మాకైతే ఇంకా ఇల్లు లేదు. నాకైతే ఇప్పుడైతే ఈ రైతు బంధు వచ్చింది, కానీ ఇల్లు జాగలేదు సార్. నాకు 2 బిడ్డలు, భర్త లేడు. ఇంకా ఇళ్ళ స్థలం అయితే లేదు. ఇక ఇల్లు కట్టించే బాధ్యత సార్దిగా. సార్కు కృతజ్ఞతలు చెప్తాను సార్. ఇల్లు కట్టించే బాధ్యత అయితే సార్దిగా. అమ్మ మీరు? సారు నా బిల్లు అయి 35 ఏళ్ళ చిల్లరా, మాకేం లేదు సారు. ఇలా కూలికి పోకుండా రేపు చక్కెర షాప్ అత్తకుంటది సారు. అసలుంటప్పుడు రేవంత్ అన్న కడుపు చల్లకుండా ఆయన చేయబట్టి ఇది వచ్చి ఇవాళ సంతోషం ఉన్నది సారు. 40 ఏళ్ళ దగ్గర నా బిల్లు అయి ఇవాళ సంతోషం ఉన్నది. రేవంత్ అన్నకు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. మీరు చెప్పండి అమ్మా, ఇందిరమ్మ ఇంట్లో మంజూరు పత్రం తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కూడా మేము కిరాయే ఉంటున్నాం. మాకు మేము వేరే ఇంట్లో ఉంటున్నాం కిరాయి. కాకపోతే 5 ఏళ్ళ బట్టి మేము ఇల్లు కోసం కొట్లాడుతాం. మాకు ఇంతవరకు ఇల్లు లేదు. మాకు ఎలక్షన్స్ ముందుగా పెట్టిన హామీలకు రేవంత్ రెడ్డి గారు మనకు మంచిగా శాంక్షన్ చేసిండు. మాకు అందుకు సంతోషంగానే ఉంది. కాకపోతే మాతో పాటు లేని వాళ్ళకు కూడా అందరికీ రావాలని నేను కోరుకుంటాను. రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చూసాం కదా, మొత్తంగా వైపు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ పెన్షన్లతో పాటుగా మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, మొత్తంగా 4 కీలక పథకాలకు పేద మధ్యతరి ప్రజలందరికీ పూర్తిగా అందులో అర్హులోనికి అందించడంతో కూడా సర్వత్రా లబ్ధిదారు లోపల సంతోషం వ్యక్తమవుతూ పేద ప్రజల పక్షాన ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ లోపల సంక్షేమ పథకాల జాతర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.